బాపులపాడు మండలం అంపాపురం గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై పశుదానా పంపిణీ చేయడం జరిగింది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామంలో 1100 రూపాయలు కలిగిన కామధేను పశుదానాను సబ్సిడీపై 555 రూపాయలకు పశుసంవర్ధక శాఖ ప్రభుత్వం సంయుక్తంగా వీరవల్లి, అంపాపురం, బండారుగూడెం, తిప్పనగుంట, సిరివాడ సంబంధించి సుమారు 80 మంది రైతులకు 6 టన్నుల దానాను అందజేయడం జరిగిందని బాపులపాడు ఏడి శ్రవణ్ కుమార్, అంపాపురం పశువైద్య అధికారి డాక్టర్ దుర్గా భవానీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీ కామారెడ్డి రాజేష్, కోడూరుపాడు మాజీ సర్పంచ్ ఆర్నేపల్లి సూరిబాబు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ కోడెబోయిన బాబీ, వీరవల్లి ఉప సర్పంచ్ లంకా అజయ్ కుమార్, రైతులు సూర్రెడ్డి బెనర్జీ, అంపాపురం పాల సొసైటీ అధ్యక్షుడు గోళ్ల సత్యనారాయణ, ఆర్నేపల్లి వెంకటేశ్వరరావు, పాండు రంగారావు, కరణం రవి, రెడ్డి నాగేశ్వరరావు, బి వెంకటేశ్వరరావు, ఎల్ఎస్ఏ బాబురావు, యానిమల్ హస్బెండరీ వై పార్వతీ రవికుమార్, సామ్రాజ్యం రైతులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాడి అనే దానికి చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంది. ఈ సందర్భంగానే పాడి రైతులకు పాడి అనేది ఎప్పుడు కూడా లాభసాటిగా ఉండేటువంటి సిరులు కురిపించాలనే ఉద్దేశంలో మన రాష్ట్ర ప్రభుత్వము మనకి 50% సబ్సిడీ మీద కాన్సన్ట్రేట్ ఫీడ్ అనేది సప్లై చేయడం జరుగుతూ ఉంది. ఇది మనకి ఈ ఫస్ట్ ఫేజ్లో మనకు ఒక 16 మెట్రిక్ టన్స్ రావడం జరిగింది. దీనికి ఈ దానా మనకి పొందాలంటే లబ్ధిదారులుగా ఉండేవాళ్ళు ఖచ్చితంగా వైట్ కార్డ్ హోల్డర్స్ అయి ఉండాలి. సబ్సిడీ మీద ఇస్తున్నాం కాబట్టి తర్వాత వాళ్ళు పాడి రైతులు కలిగి ఉండాలా. ఈ రకంగా ఇది మొదటిసారి మాత్రమే. రానున్న కాలంలో ఇంకా 2-3 సార్లు కూడా వచ్చేదానికి మనకు అవకాశం ఉంది. 3 విడతలుగా ఇస్తారనేది మనకి రాష్ట్ర ప్రభుత్వం వారు మనకి తెలియజేసి ఉన్నారు. కాబట్టి ఇటువంటి మంచి అవకాశాన్ని మనకు అందించినటువంటి పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ కూడా మా మండలం బాపులపాడు మండలం తరఫున, మా పశుసంవర్ధక శాఖ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంపాపురం గ్రామ పరిధిలో ఉన్న 6 విలేజెస్కి మన దగ్గర అంపాపురంలో సబ్సిడీ మీద పశుదానా సరఫరా చేయడం జరిగింది. ఈరోజు ఇది ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి మనకి 1110 రూపాయలు. 50% సబ్సిడీ మీద 555 రూపాయలు కట్టి వైట్ కార్డు రైతులు, గేదెలు కలిగి ఉన్న రైతులకి మనం సప్లై చేయడం జరుగుతుంది. అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక సేవ సంయుక్తంగా పశుదానా 1100 రూపాయల ఖరీదు కలిగినటువంటి దానాన్ని సగం రేటుకి రైతాంగానికి ఇవ్వటం జరుగుతుంది. ఇది అందరూ కూడా వినియోగించుకుని ఏడీ గారు అట్లాగే దుర్గా భవానీ గారు, డాక్టర్ గారు సలహా మేరకు ఏ విధంగా వాడాలి, మనం ఏ విధంగా గేదెల్ని వన్ని చేసుకోవాలని ఒక సలహాతో ఈ దానాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ దానాన్ని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా తీసుకుని, ఇప్పుడు వేసవికాలం మనకి పచ్చి మేత తక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ దానాన్ని ఉపయోగించుకుని పాల దిగుబడి తగ్గకోకుండా చూసుకోవాలని ప్రతి రైతుని కోరుతున్నాను.